హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో ఎస్పెషల్లీ ఇంటర్ డిగ్రీ పిల్లలు ఆ, వాళ్ళ స్కాలర్షిప్ స్టేటస్ తెలుసుకోవడానికి చేయడం జరుగుతుంది. అయితే నేను ఈ రోజుల్లో చాలా అబ్జర్వ్ చేశాను, చాలామంది ఇబ్బంది పడడం అబ్జర్వ్ చేశాను. చాలామంది పిల్లలు వాళ్ళ స్కాలర్షిప్ స్టేటస్ తెలుసుకోవడానికి కాలేజ్ దగ్గరికి వెళ్ళడం కానీ, బ్యాంకుకి వెళ్ళడం కానీ, లేదా ఇంటర్నెట్ సెంటర్లో డబ్బులు పెట్టి చెక్ చేసుకోవడం కానీ చూస్తూ ఉన్నాను. సో వాళ్ళ స్కాలర్షిప్ స్టేటస్ అంటే డబ్బులు క్రెడిట్ అయినాయా కాలేదా, ఒకవేళ కాకుంటే ఎందుకు కాలేదు, ఎక్కడ పెండింగ్ ఉంది, కాలేజీలో పెండింగ్ ఉందా, లేదు వెల్ఫేర్ ఆఫీస్లో అక్కడ పెండింగ్ ఉందా, సో ఎక్కడ ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ ఏం చేసుకోవచ్చు, అలా మీ స్కాలర్షిప్ స్టేటస్ మీ ఇంట్లో ఉండి మీ మొబైల్లో చెక్ చేసుకోవడం ఎలానో చూద్దాం ఈరోజు. సో దానికోసం ఫస్ట్ మనం మళ్ళీ ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేసేసుకొని అందులో గూగుల్, మనకు వెల్ నోన్ గూగుల్ ఓపెన్ చేసి అందులో ఈపాస్ అని టైప్ చేసేస్తే మనకు ఈపాస్ ఆఫీస్ ఇలా ఏవో వస్తూ ఉంటాయి. అందులో మెయిన్ తెలంగాణ ఈపాస్ telanganaaepass.cgg.gov.in దానిపైన క్లిక్ చేసేస్తే మనకు పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే, అంటే కిందికి జరుపుతూ ఉంటే పేజ్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. లాస్ట్ బాటంలో ఇలా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ప్రీ మెట్రిక్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనకు ఇంటర్ డిగ్రీ కోసం కాబట్టి పోస్ట్ మెట్రిక్ని క్లిక్ చేసేసుకుంటే నెక్స్ట్ మనకి ఈ విధంగా పోస్ట్ మెట్రిక్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇందులో 7th పాయింట్, పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ స్టేటస్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ని క్లిక్ చేసేసామనుకోండి, మనకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇందులో నో యువర్ అప్లికేషన్ డీటెయిల్స్. సో ఇది మనకు తెలవాలి అంటే మనకు ఏం తెలవాలి? అప్లికేషన్ నెంబర్, ఎస్ఎస్సి ఎగ్జామ్ నెంబర్, ఎస్ఎస్సి పాస్ టైప్, అకాడమిక్ ఇయర్ ఆఫ్ పాస్, మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఎస్ఎస్సి ఎగ్జామ్ నెంబర్ అనేది మీ 10th క్లాస్ మెమో మీద ఉంటుంది, ప్లస్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు మీ మెమోలు మీద ఉండిపోతుంది. అండ్ అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు మీరు ఏ ఇయర్ గురించి కనుక్కోవాలనుకుంటున్నారో స్కాలర్షిప్, ఆ అకాడమిక్ ఇయర్ 2021, 1920. సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2021 అయితే 2021. ఇయర్ ఆఫ్ పాస్, 10th ఎప్పుడు పాస్ అయ్యారు, డేట్ ఆఫ్ బర్త్. సో ఇవి ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఒకటి మీ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇన్ కేస్ అప్లికేషన్ నెంబర్ మీకు అవైలబిలిటీ లేకుంటే, నేను ఆల్రెడీ ఇదే సైట్లో అప్లికేషన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో ఫస్ట్ కామెంట్గా మీకు ఈ వీడియో కింద కామెంట్లో ఫస్ట్ కామెంట్గా నేను మెన్షన్ చేస్తాను. సో మీరు అది చూసుకొని అప్లికేషన్ నెంబర్ కనుక్కోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే ఈజీగా అయిపోతుంది. సో చూద్దామా అప్లికేషన్ నెంబర్. ఇక్కడ నేను 2020-21 అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేశాను కాబట్టి అప్లికేషన్ నెంబర్ 2020తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో 2020, 12 నెంబర్స్, జనరల్గా ఏదో ఒక నెంబర్, మీ ఇష్టం వచ్చిన నెంబర్ టైప్ చేసేయండి. అంటే మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ని టైప్ చేయండి. తెలియకుంటే ఆ వీడియో చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. జనరల్గా 2020-21 ఫస్ట్ ఇయర్ అయితే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కూడా 2020తో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆర్ ఒకవేళ 1 ఇయర్ బిఫోర్ పాస్ అయ్యి ఉంటే 19తో స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం ముందే ఎస్ఎస్సి టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎస్సి రెగ్యులరా, సప్లియా. జనరల్గా మన దగ్గర ఉండేటివి రెండే, అయితే రెగ్యులర్ లేకపోతే సప్లీ. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ మనం ఎంటర్ చేసేస్తే ఎనీ హాల్ టికెట్ నెంబర్. సో మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ని మెన్షన్ చేసేయండి. అండ్ ఎప్పుడు పాస్ అయ్యారు, జనరల్గా 2020 అంటే 2020లో
పాస్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా 2019. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నేను ఏదో ర్యాండమ్గా కొడుతున్నానండి. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే ఇవన్నీ ఎంటర్ చేసుకొని ఒకసారి చెక్ చేసేసుకొని ఏంటి అండి, అప్లికేషన్ నెంబర్, అకాడమిక్ ఇయర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, ఎస్ఎస్సి పాస్ టైప్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఇవన్నీ పర్ఫెక్ట్ ఎంటర్ చేసి గెట్ స్టేటస్ పైన క్లిక్ చేసేస్తే మనకు ఒక నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను అన్ని రాంగ్ ఉన్నాయి కాబట్టి ర్యాండమ్గా సెలెక్ట్ చేశాను కాబట్టి ఎంటర్ యువర్ డీటెయిల్స్ కరెక్ట్లీ అంటుంది. సో ఇన్ కేస్ ఎంటర్ యువర్ డీటెయిల్స్ కరెక్ట్లీ అన్నప్పుడు మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా మీకు సంబంధించిన అన్నీ పర్ఫెక్ట్ ఎంటర్ చేసేస్తే మనకు ఒక పేజ్లో నెక్స్ట్ పేజ్లో అప్లికేషన్ డీటెయిల్స్ అనేది వస్తూ ఉంటాయి. అది ఎలా వస్తాయో ఇక్కడ చూడండి. ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో స్కాలర్షిప్ హిస్టరీ స్టేటస్ అనేది ఉండిపోతుంది. అందులో ఫస్ట్ అప్లికేషన్ నెంబర్, మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2020 అకాడమిక్ ఇయర్ అయితే ఇలా మీరు సెకండ్ ఇయర్ చదువుతుంటే 2020, 2019 ఫస్ట్ ఇయర్ అని దానికి సంబంధించిన ఎంత అమౌంట్ పడిందో ఇక్కడ కంప్లీట్ పైన రైట్ సైడ్ ఉంది చూడండి, 4960, 1500 అని. అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 4960 క్రెడిట్ అయినాయి అన్నట్టు, రిలీజ్ అయిపోయినాయి, క్రెడిట్ అయిపోయినాయి. అండ్ సెకండ్ ఇయర్లో 1500 రిలీజ్ అయిపోయాయి. సో అయినా కాలేదని తెలవాలంటే స్టేటస్ ఇక్కడ మధ్యలో ఉంది పైన, సెంట్ టు ట్రెజరీ అంటే అక్కడ ట్రెజరీ వాళ్ళు మీకు మళ్ళీ మీ అకౌంట్లో సెండ్ చేసేస్తూ ఉంటారు అమౌంట్. సో ఇక్కడ మనకు మరి ఎట్లా తెలుస్తుంది అంటే మెయిన్గా ఇలా ఓపెన్ కాగానే ఇక రైట్ సైడ్ మీ ఫోటో వస్తుంది. అండ్ ఇక్కడ బ్లూ కలర్లో ఉంది చూడండి అప్లికేషన్ స్టేటస్ అని, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇందులో చూస్తే ఫస్ట్ లైన్లో ట్యూషన్ ఫీ నాట్ ఎట్ రిలీజ్ అండ్ టోటల్ మెస్ ఫీ రిలీజ్డ్. అంటే ఏంటి, మీకు మెస్ ఫీ అనేది రిలీజ్ అయిపోయింది బట్ ట్యూషన్ ఫీ అనేది రిలీజ్ కాలేదు. ఇవి ఫస్ట్ 2 లైన్స్ చూస్తే సరిపోతుందండి, సింపుల్గా అర్థమైపోతుంది. అండ్ ఇన్ కేస్ ఇంకొంచెం కావాలంటే లాస్ట్ లైన్, హార్డ్ కాపీ రిసీవ్డ్ అండ్ కన్ఫర్మ్ బై డిస్ట్రిక్ట్ ఆఫీసర్. సో ఫస్ట్ లైన్లో ఇక్కడ మెస్ ఫీ రిలీజ్డ్ అంటే అమౌంట్ రిలీజ్ అయిపోయాయి క్లియర్గా కనబడుతుంది. మీరు దీన్ని ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే లాస్ట్ బాటంలో ఏ డేట్లో పడింది అనేది కూడా బ్యాంక్ రెమిటెడ్ డేట్ అని కూడా ఇక్కడ 4/3/2020 ఉంది చూడండి. సో ఇవన్నీ డీటెయిల్డ్గా అసలు ఏ రోజు పడ్డాయి దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది ఇందులో మన ఇంట్లో ఉండి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ బ్యాంక్ స్టేటస్లో బ్యాంక్ రెమిటెడ్ డేట్ 4/3/2020 అని ఉన్నదిగా. సో దాని తర్వాత ఆ డేట్ తర్వాత మీరు పాస్బుక్ ప్రింట్ తీసుకుంటే మీకు ఇవి క్రెడిట్ అయినా కాలేదని అందులో కనబడిపోతుంది. ఓకేనా. సో మరి ఇన్ కేస్ ఇక ట్యూషన్ ఫీ నాట్ ఎట్ ఏమేం కండిషన్స్ ఉంటాయో చూద్దామండి. ఇక్కడ రిలీజ్ అయింది, నో ప్రాబ్లం. సో రిలీజ్ కాకుండా ఇంకా ఛాన్సెస్ ఏంటి అంటే నెక్స్ట్ ఇలా కూడా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ప్రాసెసింగ్ అప్లికేషన్ పెండింగ్ ఎట్ కాలేజ్. ఇంకా అది అంటే పెండింగ్ ఉందన్నట్టు మీ స్కాలర్షిప్. ఎందుకు, కింద మీరు లాస్ట్ లైన్ చూస్తే చూడండి, స్టూడెంట్ రీఅప్లోడెడ్ బ్యాంక్ డీటెయిల్స్. అంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ప్రాబ్లం ఉన్నాయన్నట్టు. బ్యాంక్ డీటెయిల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు రీఅప్లోడ్ చేస్తే ఇంకా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అనేవాళ్ళు పెండింగ్ ఫర్ కన్ఫర్మేషన్ అట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కన్ఫర్మ్ చేయడానికి ఒక 10 to 15 days పట్టొచ్చు మీరు రీఅప్లోడ్ చేసిన తర్వాత. సో కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది. ఒక 1 month వెయిట్ చేసిన తర్వాత కూడా కాకపోతే మళ్ళీ ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఇంకా ఎలా ఉంటాయంటే పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటికేషన్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ అయిపోయింది బట్ ఆధార్ అథెంటికేషన్ కన్ఫర్మ్ కాలేదు. సో ఇలా కాకుండా మీరు మీ సేవకి వెళ్ళి మీ అప్లికేషన్ నెంబర్ చెప్తే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. సో సింపుల్గా కన్ఫర్మ్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఛాన్సెస్ ఏంటి అంటే పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫర్ శాంక్షన్. ఇక్కడ చూడండి లాస్ట్ లైన్ చూడండి, హార్డ్ కాపీ నాట్ ఎట్ రిసీవ్డ్ బై డిస్ట్రిక్ట్ ఆఫీసర్. అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ మీ కాలేజీలో ఇవ్వాలండి.
సో కాలేజ్ వాళ్ళు వాటిని డిస్ట్రిక్ట్ ఆఫీసులో సబ్మిట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకసారి మీ కాలేజీకి వెళ్ళి మరి హార్డ్ కాపీస్ ఎందుకు సబ్మిట్ చేయలేదో కనుక్కోవాలండి. కనుక్కొని దాన్ని సొల్యూషన్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ పెండింగ్ ఇట్ కాలేజ్ ఫర్ ఫార్వర్డింగ్ టు ఎఫ్ ఇలా ఉంది అంటే ఒకసారి కాలేజీకి వెళ్ళి కన్సల్ట్గా ఆ స్కాలర్షిప్ ఎవరు చూస్తుంటారో వాళ్ళను కన్సల్ట్ అయితే జనరల్గా క్లర్క్స్ ఉంటారు. ఆ క్లర్క్స్ని కన్సల్ట్ అయిపోతే క్లియర్ అయిపోతుంది. వాళ్ళు ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటారు. అండ్ శాంక్షన్ అండ్ పెండింగ్ ఫర్ రిలీజ్ ఆఫ్ అమౌంట్ ఇక్కడ అన్నీ అయిపోయినాయి. హార్డ్ కాపీ రిసీవ్ అయిపోయింది, కన్ఫర్మ్ బై డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. శాంక్షన్ కూడా జరిగింది, బట్ అమౌంట్ పెండింగ్లో ఉన్నాయి రిలీజ్ కావడానికి. అంటే స్కాలర్షిప్ ఇంకొక 15 to 20 డేస్లో క్రెడిట్ అవుతాయి అని అర్థం. వెయిట్ చేస్తే సరిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూస్తే బ్యాంక్ అకౌంట్ లాస్ట్ దానిలో బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్ కాలేదు. సో పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫర్ బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మేషన్. సో బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ కావాలి అంటే జనరల్ రీఅప్లోడ్ చేస్తే సరిపోతుంది. రీఅప్లోడ్ ఆప్షన్ వస్తుంది. సో రీసెంట్గా స్కాలర్షిప్ వాళ్ళు అంటే స్కాలర్షిప్ సైట్ నుండి మనకు స్టూడెంట్ మొబైల్ నెంబర్కి డైరెక్ట్గా మెసేజ్ కూడా వస్తుందండి, రీఅప్లోడ్ చేసుకోమని. సో వచ్చినప్పుడు రీఅప్లోడ్ చేసేసుకుంటే సరిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో సింపుల్, ఈ స్టెప్స్తో మీరు మీ ఇంట్లో ఉండి మీ మొబైల్లో స్కాలర్షిప్ ఎందుకు పెండింగ్ ఉంది, ఒకవేళ పెండింగ్ లేకుండా రిలీజ్ అయిందా కాలేదా, ఎప్పుడు రిలీజ్ అయింది, ఇవన్నీ తెలుసుకోవచ్చండి. బ్యాంక్ కానీ కాలేజీకి కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.